థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఉద్యమకారుల టాపిక్ చాలా హాట్ టాపిక్ అయి నిలిచింది. ఎస్, కేసీఆర్ పాలనలో ఉద్యమకారులకి తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగిందని, రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఉద్యమకారులకి న్యాయం జరగబోతుందని ఒక కొంత ఊహాగానాలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్యమకారులు ఎక్కడికక్కడ వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అన్ని జిల్లాలలో ఉద్యమకారులు వారి స్థావరాల్లో ఉద్యమకారులు అందరూ కలిసికట్టుగా మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటా ఉన్నారు. సో ఉద్యమకారులకు నిజంగా ఈ ప్రజాపాలనలో న్యాయం జరగబోతుందా? ఎస్, దీని గురించి చర్చించడానికి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా డాక్టర్స్ వింగ్ జేఏసీ చైర్మన్గా వ్యవహరించినటువంటి డాక్టర్ భూమి గారి మోహన్ రావు గారు మనతో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా BVR టీవీ మిస్టర్ వెంకట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే మా ఉద్యమకారులను గుర్తించి ఈరోజు ఒక ఇంటర్వ్యూ ప్రజెంట్ చేయడానికి మా దగ్గరకు వచ్చినందుకు. రెండవది, తెలంగాణ అనేది ఒక మన తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, అది మన యొక్క అభిమతం. సో మీరు డాక్టర్స్ వింగ్కి జేఏసీ చైర్మన్గా చాలా అద్భుతంగా అప్పుడున్నటువంటి క్రిటికల్ టైంలో ఎలా వ్యవహరించింది? ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం 2001 నుంచి స్టార్ట్ అయ్యి వస్తుందో, 1 నుంచి స్టార్ట్ అయిందా లేకపోతే 1995 నుంచి స్టార్ట్ అయిందా? అంటే మలిదశ ఉద్యమం 2001లో స్టార్ట్ అయింది. కేసీఆర్ నుంచి 2001లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనకు ఎవరు చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్గా వ్యవహరించారు. చీఫ్ మినిస్టర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇది చాలా అణచివేయబడింది ఉద్యమం. సో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో, చనిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఊపందుకున్నది. మళ్ళీ ఇది ఊపందుకున్నది. 2009లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఊపందుకొని కేసీఆర్ ఒక డిసిషన్ తీసుకున్నాడు, నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో, కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తుంటే తరుణంలో అక్కడ బ్రిడ్జి దేగాని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మం జైలుకు తీసుకెళ్ళి అక్కడ ఒక 2 రోజులు ఉంచారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. ఖమ్మంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, అప్పటికే ఇక ఆయన నీరస పడిపోయినప్పుడు, ఇక నేను ఉండనా అనే ఒక ధోరణి వచ్చినప్పుడు ఆయనకు నిమ్మరసం ఇచ్చి అది ఉద్యమం స్టాప్ చేద్దామని అనుకున్న సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు అక్కడ ఉద్యమాన్ని అందుకున్నారు. కేసీఆర్ డౌన్ డౌన్ అని ఒకసారి ఎప్పుడైతే ఉద్యమం ఉవ్వెత్తున లేచిందో అప్పుడు మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది. కేసీఆర్ డౌన్ ఎందుకన్నారు? ఉద్యమం నిరాహార దీక్ష స్టాప్ చేశాడు కదా. నిమ్మరసం ఎప్పుడైతే తాగాడో అప్పుడు ఉద్యమం ఆగిపోయింది అనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు దాన్ని చేతిలోకి తీసుకొని కేసీఆర్ డౌన్ అని నినాదాలు చేశారు. అప్పుడు ఇదంతా ఉద్యమం అంటే ఎటో పోతుంది మళ్ళీ అనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన ఉద్యమం నిరాహార దీక్ష స్టార్ట్ చేసి అక్కడి నుండి నిమ్స్కు తరలించారు. నిమ్స్ దాని తర్వాత మీ అందరికీ తెలిసిన విషయాలే. అప్పటి నుంచి ఉద్యమం ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర అందరూ కమిటీలు వేసుకొని జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని, అదే జాయింట్ యాక్షన్ హైదరాబాద్లో పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ దానికి కోదండరామ్ చైర్మన్గా వ్యవహరించిండు. సో ఆయనను అనుసరించి మిగతా వాళ్ళందరూ కూడా చిన్న జాయింట్స్, ఎవరి డిపార్ట్మెంటు ఎవరి జిల్లా వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీలు ఫామ్ చేసుకున్నారు. ఇప్పుడు ఉద్యమకారులకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి వర్గం. మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము ఉద్యమంలో చాలా వీరోచితంగా పోరాడినాం. యాజ్ ఏ డాక్టర్స్గా మేము జనరల్గా ఏంటంటే ఎప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చేవాళ్ళం కాదు. మా సమస్యలకు ఎప్పుడైనా అట్లా పోయి అడిగేవాళ్ళం తప్ప ఇటువంటి ఉద్యమాలలో రావడం ఇది లైఫ్లో ఫస్ట్ టైం తెలంగాణ ఉద్యమంలో. అప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి మేమందరం ఎప్పుడైతే బయటకు వచ్చామో మనకంటూ ఒక కమిటీ ఉండాలని అప్పుడు మాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంది. కానీ ఆ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి అండ్ శేషి మాధవ్ వాళ్ళందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని మనకు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో
జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసి దానికి నన్ను ఒక చైర్మన్గా నియమించారు 2009లో 2009 డిసెంబర్లో. 9 నుంచి మీరు 12 వరకు ఉన్నారా? 9 నుంచి అప్పుడు ఎప్పుడైతే మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అయినామో మా మెడికల్ డిపార్ట్మెంట్లో దాదాపు ఒక 27 సంఘాలు ఉన్నాయి. అంటే సిస్టర్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ మిగతా అందరినీ అంటే ఆయుర్వేదిక్ వాళ్ళను హోమియోపతి వాళ్ళను అందరినీ కలుపుకొని ఒక మెడికల్ వింగ్ తయారు చేసుకున్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ తయారు చేసుకొని మేము దాంట్లో అందరినీ సమన్వయపరుచుకొని మేము ఒక అంటే జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తము అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కింద, తర్వాత అంబులెన్స్ వాళ్ళు, డిహెచ్ఎంఎస్ వాళ్ళు, బిహెచ్ఎంఎస్ వాళ్ళు, డిఎంఎన్హెచ్ఓ కింద అన్ని వింగ్లను క్రోడీకరించుకొని మొత్తం టోటల్ మెడికల్ డిపార్ట్మెంట్ సిస్టర్స్ ఇంక్లూడింగ్ అందరినీ కలుపుకొని మేము ఒక మెడికల్ జాయింట్ యాక్షన్ ఫామ్ చేసి దానికి నేను చైర్మన్గా వ్యవహరించాను. డైలీ మీ ప్రోగ్రామ్స్ ఎట్లా జరిగేటివి? డైలీ ఇంతమందితోటి మాకు కామన్గా కోదండరామ్ గారు మనకు చైర్మన్గా ఉన్నారు, పొలిటికల్ కమిటీ చైర్మన్గా. సో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎవరైతే మనకు కోదండరామ్ ఉన్నారో మాకు పార్టీలతో సంబంధం లేదు. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మిగతా బీజేపీ కానీ వీటితో మాకు సంబంధం లేదు. ఎప్పుడైతే మనకు కోదండరామ్ గారు అయితే పిలుపునిచ్చారో ఆ పిలుపుని అందుకొని మేము ఇక్కడ యాక్షన్స్ ఫామ్ చేసాం. అంటే వంట వార్పు కానీ రాష్ట్రారోక కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం డైలీ వైజ్గా మేము అక్కడ కార్యక్రమాలు చేసాం. కాకతీయ మెడికల్ కాలేజ్ ముందు, ఎంజిఎం హాస్పిటల్ ముందు. సార్ ఇప్పుడు మీకు న్యాయం జరగబోతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు లాస్ట్ టైము కేసీఆర్ గారి పాలనలో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి జరగలేదు అనే దిశకి ఎట్టకేలకు వచ్చేసిల్లు మీరు. ఇప్పటికైనా మీకు న్యాయం జరగబోతుంది అని అనుకుంటున్నారా? 2014లో మనకు తెలంగాణ అయితే ఎప్పుడైతే సిద్ధించిందో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఎప్పుడైతే ఎంత ఉధృతంగా ఉద్యమం జరిగిందో సబ్బండ జాతి అందరు పాల్గొన్నారో అప్పుడు ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మేమందరం అనుకున్నాము మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు జరుగుతాయి, మన అందరికీ న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాం. అది సిద్ధించింది, తెలంగాణ ఉద్యమం వచ్చింది. కానీ సామాజిక తెలంగాణ రాలేదు, ఓన్లీ భౌతిక తెలంగాణ మాత్రమే వచ్చింది. సో దాంట్లో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఒక డిసిషన్ తీసుకున్నాడో ఇది ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని డిసిషన్ తీసుకొని ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వాళ్ళను ఎవరైతే ఉద్యమ ద్రోహులు ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర తీసుకొని చేసిన తర్వాత మేమందరం నీరు గారిపోయినాం. అదే ఉద్యమకారులను తీసుకొని వాళ్లకు లిఫ్ట్ ఇవ్వాలి కదా, వాళ్ళకు కాకుండా మిగతా వాళ్లకు ఎవరైతే ఈ కేసీఆర్ని తిట్టారో, ఎవరైతే కేసీఆర్ను బండబూతులు తిట్టారో, ఈ ఎవరైతే ఉద్యమానికి ద్రోహం చేశారో వాళ్ళందరినీ తీసుకొని దాని యొక్క గవర్నమెంట్లో తీసుకొని వాళ్ళకు అప్లిఫ్ట్ చేశాడు, మినిస్టర్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అది అట్లే సాగుతున్న తరుణంలో ఉద్యమకారులను ఏదో కొంతమంది ఉద్యమకారులకు ఆయన దగ్గర తీసి వాళ్ళకి ఏదో కళాకారులను చేసినట్టున్నారు, కానీ మిగతా ఉద్యమకారులను ఎప్పుడు కూడా దగ్గరికి తీయలేదు, ఎవరిని ఐడెంటిఫై చేయలేదు. మీ డాక్టర్స్ ఉద్యమకారులలో మా డాక్టర్స్ ఉద్యమకారులలో అసలే చేయలేదు, అస్సలే ఎవరిని చేయలేదు, ఎవరిని చూడలేదు, కనీసం టచ్ చేయలేదు, కలుద్దామన్న అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అటువంటి సమయంలో మా మేమందరం మాకు కావాల్సింది తెలంగాణ వచ్చింది, మేము తెలంగాణ వచ్చినందుకు సంతోషపడ్డాం, కానీ మమ్మల్ని దగ్గర తీసి మాకేదో పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఉద్యమం చేయలేదు. ఇప్పుడు ఈ ఉద్యమకారుల కమిటీ ఏదైతే ఉందో డాక్టర్ కేశవరావు గారు చైర్మన్గా ఉన్నారు. నకిలీ ఉద్యమకారులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అని అనుకుంటున్నారా? అది ఎప్పుడూ ఉంటుందండి, అది ఎప్పుడూ ఉంటుంది. నకిలీ ఉద్యమకారులు ఇప్పుడు ఎప్పుడైతే మనకు తెలంగాణ వచ్చిందో వాళ్ళందరూ నకిలీలే కదా, గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళందరూ నకిలీలే కదా, అసలు ఉద్యమకారులు ఎక్కడ పోయారు? సో అది ఆ ప్రాబ్లం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు 6 గ్యారెంటీలతో పాటు
ఉద్యమకారులను గుర్తిస్తాము అనేది ఆ 6లోనే పెట్టారు. అన్న మాట ప్రకారం ఈరోజు ఒక జీవో తీశారు. 15th మే నాడు ఒక జీవో తీశారు. దానికి కమిటీ వేశారు. ఆ కమిటీ చైర్మన్గా కేశవరావు గారు ఉన్నారు, కోదండరాము, మిగతా వాళ్ళందరూ మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మేము అనుకునేది ఏంటంటే వీళ్ళు అంటే అన్నమాట ప్రకారం ఒక కమిటీ వేశారు కాబట్టి ఏమైనా న్యాయం జరుగుతుంది, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోనే మేము ఉన్నాం. సంతోషం. కోదండరామ్ గారితో మీకు ఉందా బాండింగ్? ఉందా? ఉంది ఇప్పటికీ. యా, ఓకే. సో మీ డిమాండ్స్ ఏంటిది? ఇప్పుడు అన్ని జిల్లాలలో ఉద్యమకారులందరూ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని వాళ్ళ కొంత డిమాండ్స్ ఉన్నాయి. అంటే ఉద్యమకారుల గుర్తింపు కార్డు కావాలని, మేము బస్సు ఎక్కితే మాకు కొంత రాయితీ ఇవ్వాలని కొన్ని ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎస్, మీ డాక్టర్స్కి అట్లాంటి ఏమైనా మీటింగ్స్ మీరు ఏమైనా కండక్ట్ చేసుకున్నారా? మంచి క్వశ్చన్ వేశారు. మేము ఇప్పుడు మా జాయింట్ యాక్షన్ కమిటీలో 27 సంఘాలు ఉన్నాయి. 27 సంఘాలలో ఒక డాక్టర్స్ ఒకటే కాదు. డాక్టర్స్ అంటే వెల్ ఆఫ్ ఉంటారు జనరల్గా, వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న రాయితీలు అడగరు. కానీ ఎవరైతే సిస్టర్స్ ఉన్నారో, ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారో, మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా మేము పిలిపించుకొని ఒక కమిటీ ఫామ్ చేసుకొని అందరి అభిప్రాయాలు వాళ్ళను ఒక మీటింగ్ అలా కండక్ట్ చేసి మేము వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని మేము కమిటీకి విన్నవిస్తాం. అంటే ఇంకా మీరు మీటింగ్ కండక్ట్ చేయలేదు. యా. సో ఏంటి సార్ మీ డిమాండ్స్? అంటే ఏముండే అవకాశం ఉంది ప్రాబబ్లీ ఎక్కువగా? మా డాక్టర్స్కి కావాల్సింది డిమాండ్స్ కమాండ్స్ ఏమి ఉండవండి. మాకు తెలంగాణ వచ్చింది, మాకు సంతోషం. రెండవది గుర్తింపు, ఉద్యమకారుడిగా గుర్తింపు ఇస్తే మాకు సరిపోతుంది. లాస్ట్ టైం మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాయని రాజేందర్ రెడ్డి గారు పిలిచి శాల్వా కప్పి గుర్తించారు. అటువంటి గుర్తింపు ఇస్తే సరిపోతుంది. అదే 9 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా మాకు గుర్తింపు ఇవ్వలేదు. వినయ్ భాస్కర్ గారు మిమ్మల్ని గుర్తించలేదా? ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుర్తించలేదు. ఉద్యమం టైంలో మీరు కలిసే పని చేసి, ఉద్యమం టైంలో ఆయన నిలబడినప్పుడు ఎమ్మెల్యేగా నిలబడి రిజైన్ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు వీళ్ళు ఓడిపోతే, టీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతే ఇక్కడ మనకు తెలంగాణ ఆకాంక్షలు లేవు, తెలంగాణ ఉద్యమం లేదు అని అంటారని మేమందరం ఇల్లులు తిరిగి ఆయనను గెలిపించుకున్నాం. మేమందరం ఇల్లులు తిరిగి గెలిపించుకున్నాం. ఎందుకంటే ఆ ఉద్యమం స్ఫూర్తి అటువంటిది. యా, మీరు ఏం కోల్పోయారు సార్? ఉద్యమకారులు ఎక్కడ కదిలిచ్చినా కూడా సర్వం కోల్పోయినాం, అన్ని కోల్పోయినాం. సంపాదించుకునే టైంలో ఉద్యమం వచ్చింది, ఆ టైంలో మేము అన్ని కోల్పోయినామని అంటున్నారు. మరి మీరు యాజ్ ఏ డాక్టర్గా మీరు ఏమైనా కోల్పోయారా? ఇప్పుడు రెండు కావాలంటే కాదు, ఒకటి ఇడిచిపెట్టుకుంటే ఇంకొకటి వస్తుంది. ఒకటి కావాలంటే గోదావరి ఇడిచిపెట్టాలి. మేము ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నాం. స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు మా క్లినిక్స్, మా యొక్క ఆదాయం పోతుంది కదా, కంపల్సరీ పోతుంది. ఎవరికైనా అంటే రన్ కాలే, ఎట్లా రన్ అవుతుంది? మేము పొద్దున 7 గంటలకు మేము కాలేజీకి కనుక హాస్పిటల్కి వెళితే సాయంత్రం 10 గంటలకు మేము ఇల్లు చేయలేవాళ్ళం. రోజుకొక కార్యక్రమం. సో అటువంటిప్పుడు మేము మా క్లినిక్స్ బంద్ చేసుకొని డే అంతా చేసేవాళ్ళ, జస్ట్ 1-2 అవర్స్ చేసేవాళ్ళ ఉద్యమం? అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యమం చేసేవాళ్ళం. అంటే రాష్ట్రారోక కానీ, మనం వంట వార్పు కానీ, ఇంకా మిగతా కార్యక్రమం కానీ, జులూస్ చేయడం కానీ, ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉండేవి కదా. అలాగే ఇక్కడ కాకుండా వేరే కాలేజ్, ఇప్పుడు ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది, ఆయుర్వేదిక్ కాలేజీకి వెళ్ళి అక్కడ కూడా మేము అటెండ్ అయ్యేవాళ్ళం కదా. అక్కడ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అటెండ్ అయ్యాం. ఎప్పుడు కంటిన్యూస్గా తిరిగేవాళ్ళమే, కంటిన్యూస్గా ఉద్యమంలో తిరిగేవాళ్ళం. అందరం కలిసి లాస్ట్కి మరి అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి అక్కడ నివాళులు అర్పించేవాళ్ళం. ఆ విధంగా మేము మొత్తం ఎంగేజ్ అయ్యే ఉన్నాం. అంటే ఇప్పుడు 1 వీక్ 7 డేస్, 1 వీక్లో 7 డేస్, 7 డేస్ వెళ్ళేదా లేకపోతే ఆల్టర్నేట్ డేసా? మీరు ఎట్లా చేసేది ఉద్యమాలు? అంటే డైలీ చేసేదా? ఆల్మోస్ట్ మేము డైలీ చేసేవాళ్ళం. డైలీ ఎంజిఎం ముందర డైలీ ఒక కార్యక్రమం ఉండేది. మరి క్లినిక్ అదే కదా, మేము క్లినిక్స్ బంద్ చేసుకున్నాం. క్లినిక్లు బంద్ చేసుకొని డైలీ ఒక కార్యక్రమం ఎంజిఎం ముందర. ఇప్పుడు మా డాక్టర్లలో ఒక 9-10 వింగ్స్ ఉంటాయి. ఒకరు కార్డియాక్ స్పెషలిస్ట్ ఉంటారు, ఒకరు ఎంజిఎం ఫిజిషియన్ ఉంటాడు, ఇంకో సర్జన్ ఉంటాడు, ఇంకో ఈఎన్టీ డాక్టర్ ఉంటాడు, ఐ స్పెషలిస్టులు ఉంటారు. నేను ఐ స్పెషలిస్ట్.
సో నేను మళ్ళీ అదే కాకుండా నేను ప్రొఫెసర్ ఆఫ్ మైక్రోబయాలజీ. సో ఇట్లా మైక్రోబయాలజీ, పెథాలజీ, ఇట్లా ఒక 11 వింగ్స్ ఉంటాయి మా దాంట్లో. సో ఆ విధంగా మేము ఒక కార్యక్రమం ఏం చేశామంటే, ఈరోజు ఈఎన్టీ వాళ్ళను పిలిపించుకొని ఆ రోజు వాళ్ళు మాత్రమే ధర్నా. ఇంకొక రోజు ఫిజిషియన్స్ పిలిపించుకొని అందరి మొత్తం జిల్లాలో ఉన్న ఫిజిషియన్స్ అందరు ఆ రోజు ధర్నా. ఒకరోజు సర్జన్స్ ధర్నా, ఇంకో రోజు పెథాలజిస్ట్ వాళ్ళు ధర్నా, ఇంకో రోజు మైక్రోబయాలజీ వాళ్ళు ధర్నా. ఈ విధంగా డైలీ కార్యక్రమం మేము చేసాం. ఇనిషియేటివ్ మీరే తీసుకునేది? ఎస్, డెఫినెట్గా చైర్మన్గా మనమే తీసుకోవాల్సింది. సో ఇది అంటే ఉమ్మడి కార్యక్రమం, ఉమ్మడి వరంగల్ జిల్లా. రెండవది ఏంటంటే, చైర్మన్ నేనైనప్పటికీ కూడా మాకు ఒక కమిటీ ఉన్నది, జాయింట్ యాక్షన్ కమిటీ. ఆ కమిటీలో మేమందరం కూర్చొని రేపు కార్యక్రమం ఏం చేద్దామని ఒక అందరిని సమన్వయపరుచుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని రేపటి కార్యక్రమం మేము చూసేవాళ్ళం. నిజంగా ఇప్పుడు మీరు ఇట్లా డైలీ ఉద్యమాలు చేసి మీ ఇంట్లో మీకు సహకారం ఉండేదా, లేకపోతే ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు, చక్కగా క్లినిక్కి వెళ్ళొచ్చు కదా అని ఇట్లాంటి వర్షన్ ఏమైనా వచ్చిందా? అలాంటిది ఏం లేదండి. మా భార్యలు బాగా సహకరించారు. అదే ఉద్యమంతో మేము చాలా స్ట్రెయిన్కి గురి అయ్యాము. 2012లో నాకు హార్ట్ అటాక్ కూడా వచ్చింది. అవునా? హార్ట్ అటాక్ కూడా వచ్చింది. అంటే స్ట్రెయిన్ చాలా విపరీతమైన స్ట్రెస్ తీసుకున్నాం. చైర్మన్ మరి మీరు వేరే ఇచ్చేసారా? తర్వాత డాక్టర్ నాగేంద్ర బాబుకు చైర్మన్గా ఉంచి నేను అంటే పక్కకు తప్పుకున్నాను. హెల్త్ ఓకేనా సార్? ఐఎమ్ ఆల్ రైట్. అంటే స్ట్రెస్ వల్లనే వచ్చిందా మీకు అప్పుడు? డెఫినెట్గా నాకు ఏ అలవాటు లేదు. నేను తాగడము తినడము ఏవి ఉండవు. మంచిగా నార్మల్గా రోజు వాకింగ్ చేసుకుంటాను. అయినా కానీ నాకు హార్ట్ అటాక్ వస్తే మా డాక్టర్లే పరిశాన్ అయింది. అరే ఈయనకి రావడం ఏంది అని. బికాజ్ ఏ ఆలోచన ఏ అలవాటు లేని వాళ్ళకు ఇటువంటి రావడం ఏంటి అని. మీరు అంత ఫ్యాట్గా కూడా లేరు మళ్ళా. యా సో ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు అందరూ లక్షలలో ఉండే అవకాశం ఉందా, వేలలో ఉండే అవకాశం ఉందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఉద్యమం అనేది ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. సబ్బండ వర్గాలు, చిన్న పెద్ద ముసలి ముతక అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరినీ లెక్క పెడితే కష్టమే అవుతుంది. కాబట్టి ఏంటంటే, ఎవరైతే సేలియంట్గా ఉన్నారో, ఉద్యమాన్ని నడిపించారో, ఎవరైతే జైల్లోకి వెళ్ళారో, ఎవరైతే కేసుల పాలయ్యారో, ఎవరికైతే దెబ్బలు తిన్నారో, అటువంటి వాళ్ళని మనం గుర్తించి వాళ్ళకి తప్పకుండా చేయాల్సిందే. వేలలో వెళ్తారు. ఏముండాలి అందులో? గుర్తింపు కార్డు ఉండాలి. ఆ గుర్తింపు కార్డులో ఏమైనా ఉండాలా ఫెసిలిటీస్? మనకు ఇదివరకు స్వాతంత్ర సమరయోధులని ఉండేవాళ్ళు. స్వాతంత్రంలో పాల్గొన్న వాళ్ళు దాంట్లో వాళ్ళు బాధపడిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక కార్డు ఉండేది. వాళ్ళు ప్రయాణం చేసినా కానీ, లేకపోతే ఇంకేదన్నా రాయితీలు కానీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అలాగే ఈ దీంట్లో కూడా మన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక కమిటీ వేశాడు. కమిటీ అన్నదాని ప్రకారం కమిటీ వేశారు. ఆ కమిటీ ఏ విధంగా పనిచేస్తుంది, వారి యొక్క గైడ్లైన్స్ ఏమిటి, ఆ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వాళ్ళకు రాయితీలు కల్పించి, ఏదో భూమి అంటున్నారు, భూమి అంటూ 250 గజాల భూమి అంటూ ఉంటే భూమి ఇవ్వడం మంచిది. అది అందరికీ ఇస్తే మంచిది. దాంట్లో మా డాక్టర్స్ మేము అందరం కోరుకునేది ఏం కాదు మాకు. బికాజ్ మాకు పోతే టికెట్ ఫ్రీ ఉండాలి, ఇది ఫ్రీ ఉండాలి, అది ఫ్రీ ఉండాలి మేమేం కోరం. కానీ మా కమిటీలో, మా జాయింట్ మెడికల్ జేఏసీలో ఇంకా చాలా పూర్ పీపుల్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఇవ్వాలి. నేను వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని నేను చెప్తాను. ఇప్పుడు ల్యాండ్ అంటే ఇక ఖచ్చితంగా అందరికీ ఆశ అనేది ఉంటుంది. 250 గజాల ల్యాండ్ అంటే అసలుకే భూములకు రేట్లు పెరుగుతాయి. సో ఇందులో నకిలీ ఉద్యమకారులు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి దీన్ని ఎట్లా అడ్డుపడాలి? ఎట్లా దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా మీ ఆలోచన? ఇప్పుడు మాకు ఫస్ట్ మా లీడర్ ఎవరు? కోదండరాం. ఇప్పుడు కేశవరావు గారు ఉన్నారు కదా. ఇది వరకు ఉద్యమం జరిగినప్పుడు కోదండరాం. ఇప్పుడు చైర్మన్గా కేశవరావు గారు ఉన్నారు.
కానీ మమ్మల్ని ఐడెంటిఫై చేసేది, తర్వాత ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో ఆయనకు ఎవరైతే టచ్లో ఉన్నారో ఎక్కువ మంది కోదండరామ్కే టచ్లో ఉన్నారు. కాబట్టి ఈయన దాంట్లో మెంబర్గా ఉన్నాడు కాబట్టి ఆయననే డిసిషన్ తీసుకోవాలి. ఆయన మన కేశవరావు గారికి వాళ్ళు ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలని చెప్తే సరిపోతుంది. రైట్. మీకు నమ్మకం ఉందా? హోప్, వీల్ హోప్. ఉద్యమకారుల న్యాయం జరుగుతుందనేది నమ్మకం. ఇప్పుడు ఇది ఇంతవరకు వచ్చింది. అసలు 6 గ్యారంటీలలో కొన్ని గ్యారంటీలు ఇప్పటివరకు రాలేదు. కాబట్టి ఆ గ్యారంటీలో ఈ గ్యారంటీ కూడా అట్లే ఉంటుందేమో అనుకున్నాం. కానీ ఒక షేప్కి వచ్చేసింది. ఒక కమిటీ ఫామ్ అయింది, దానికి చైర్మన్ ఉన్నారు, తర్వాత గైడ్ లైన్స్ ఫామ్ అయింది. కాబట్టి కొంతమందికి న్యాయం జరిగితే మంచిది. ఉద్యమకారులు అందరూ అలర్ట్ అవుతున్నారు. వాళ్ళు కమిటీలు వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. అంటే ఎక్కడ మాకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడ మమ్మల్ని గుర్తించారో అని వాళ్ళు భయపడుతున్నారు కొంతమంది ఉద్యమకారులు. అది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఉద్యమకారులు అంటే 1, 2, 3, 4 కాదు, కావచ్చు లక్షల మంది ఉద్యమకారులే. ఎందుకంటే ఉద్యమమే అటువంటి ఉద్యమము, కనీ విని ఎరుగని రీతిలో మన ఉద్యమం జరిగింది. కాబట్టి అందరికీ న్యాయం జరగదు. కొంతమందికి మాత్రం న్యాయం జరిగితే అది అంతే సంతోషము. బికాజ్ పోయిన గవర్నమెంట్లో వీళ్ళని ఎవరిని గుర్తించలేదు, వీళ్ళకి ఎవరికి న్యాయం జరగలేదు. కనీసం ఈ గవర్నమెంట్లో అన్నా రేవంత్ రెడ్డి గారైనా న్యాయం చేస్తాడేమో ఒక ఆలోచన. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గద్దర్ను దగ్గర తీశాడు, తర్వాత ఉద్యమకారులను దగ్గర తీశాడు. మన కోదండరామ్ గారిని కోదండరాముని మధ్యరాత్రి తలుపులు పగలగొట్టి తీసుకుపోయింది కదా పోయిన గవర్నమెంట్లో. సో అటువంటి వాళ్ళని కూడా ఈయన దగ్గర తీశాడు. అదే కాకుండా ఏంటంటే అందశ్రీ రాసిన గేయం అందశ్రీ రాసిన గేయాన్ని కూడా ఒక మనకు దాంట్లో పెట్టాడు. తెలంగాణ రాష్ట్ర గీతంగా అది ఉంది కదా మనకి. ఇప్పుడు అది అసలు కేసీఆర్ చేయాల్సిన పని. అది కేసీఆర్ చేయకుండా రేవంత్ రెడ్డి చేసిండు అంటే చాలా గొప్పతనం. ఫైనల్లీ ఫ్యూ వర్డ్స్. మీకు మీ కళలు సాకారం దిశగా అడుగులు పడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు న్యాయం చేయాలని మా ఆలోచన. న్యాయం చేస్తే కొంతమంది కాకుండా కొంతమందికైనా న్యాయం జరగాలి. బికాజ్ దీంట్లో సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జేబులోకి వెళ్ళి కొన్ని డబ్బులు పెట్టి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళ సమయము, టైము, ఆరోగ్యము అన్నీ పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకైనా న్యాయం జరగాలి. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగి కన్క్లూడ్ చేద్దాం. డాక్టర్స్ వింగ్ ఉన్నారు మీది. అందరు డాక్టర్ వచ్చిలా అంటే రాలేదు. అక్కడక్కడ కొంతమంది డాక్టర్స్ వాళ్ళు క్లినిక్ స్టాప్ చేయకుండా అది రన్నింగ్లో ఉందనే మాట రీసెంట్గా తెలుసుకున్నాను. నిజమేనా? నమ్మొచ్చా? ఉద్యమం టైంలో అది వాస్తవమే. బికాజ్ మరి ఎందుకు ఆ డాక్టర్స్ మీరు ఎందుకు పిలవలేకపోయారు? చైర్మన్గా ఉన్నారు కదా మీరే. మేము చైర్మన్గా ఉన్నాం కాబట్టి చైర్మన్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మీటింగ్ కాల్ ఫర్ చేస్తాం. అందరికీ అందరికీ ఫోన్లు చేస్తాం. అందరికీ రేపు మెడికల్ బంద్ అన్నప్పుడు మేము పేపర్కి ఇస్తాం. అందరికి కూడా చెప్తాం. చిన్న కమిటీలకు మీరు అందరినీ కొంతమంది అక్కడ వాళ్ళను బాధ్యత వహించమని కొన్ని ఏరియాస్ని వాళ్ళకి పంపిస్తాం. కాబట్టి ఒక చైర్మన్గా నేను ప్రతి ఒక చిన్న క్లినిక్లను చూడలేం కదా. కాబట్టి చిన్న క్లినిక్లు కానీ లేకపోతే బయట ఉన్న కొంతమంది క్లినిక్లు కానీ ఇప్పుడు ప్రతి ఉద్యమంకి వ్యతిరేకంగా చాలామంది ఉంటారు. కొంతమంది ప్రతి ఉద్యమంలో ఉంటారు. సో వీళ్ళే వాళ్ళు అనుకుందాం. అంతకన్నా మించి మనం వాళ్ళని పట్టుకొని వేలాడి వాళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని మనం మన మిత్రులను అది చేయడం కుదరదు. అంటే వాళ్ళకైతే ఇంటిమేషన్ అయితే పోయింది, అందరికి ఇంటిమేషన్ పోయింది. అయినా కూడా వాళ్ళు స్టాప్ చేయలేదు. క్లినిక్ ఓపెన్లోనే పెట్టుకున్నారు కొంతమంది. సో మీరు మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేసుకోబోతున్నారు? త్వరలో. ఓకే. మీకైతే రాయితీ వద్దు, బస్సు రాయితీ అవన్నీ మాకు జనరల్గా డాక్టర్స్ మెడికల్ వాళ్ళు మేజర్గా ఇవాళ రేపట్లో ప్రతి వాళ్ళకు వెహికల్స్ ఉన్నాయి. దానికి మాకు ఈ ట్రైన్ ఛార్జీ ఫ్రీ ఇవ్వాలి, బస్ ఛార్జీ ఫ్రీ ఇవ్వాలి అనేది ఏం అవసరం లేదు. మేము చూద్దాం మా యొక్క సభ్యుల ఒపీనియన్ ఏ విధంగా ఉంటుందో మేము ఆలోచిస్తాం.
అయితే మీకు ఇప్పుడు సొంతంగా కార్లు ఉన్నాయి కాబట్టి మీకు ఎంతో కొంత రాయితీ ఏమైనా ఇస్తే పెట్రోల్లో ఇవ్వాలి, సారీ డీజిల్ ఆర్ పెట్రోల్. ఆ చిన్న చిన్న మాకు అవసరం లేదండి. మేము మా చిన్న మా కమిటీలో కూడా, జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా చాలా చిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు న్యాయం జరిగితే మాకు సంతోషం. అందరు ఒపీనియన్ తీసుకుంటారా మీరు ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళే? అంటే కమిటీ వాళ్ళని తీసుకొని కమిటీ పిలుచుకొని మేము మీటింగ్ పెట్టుకుంటాము. మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో దాదాపు ఒక 100 మంది దాకా వస్తారు. సో 100 మంది. మీరు నర్సు కూడా ఉన్నారన్నారు మీరు, ఇందులో సిస్టర్స్ కూడా ఉన్నారన్నారు. సో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూద్దాం, ఖచ్చితంగా రేవంత్ పాలనలో ఉద్యమకారులకి న్యాయం దిశగా అడుగులు పడుతుంది అని చెప్పేసి కొంత టాక్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుందనే చాలా ఉత్కంఠంగా ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం, ఇది వాళ్ళ చర్చ.